Okay. Good morning, friends. మనము yesterday's class లో కొన్ని ఆఫ్ పేజ్ SEO టెక్నిక్స్ కవర్ చేసాం ఆల్రెడీ. ఆఫ్ పేజ్ SEO మీన్స్ మనం మన వెబ్సైట్ బయట కొన్ని టెక్నిక్స్ అప్లై చేసి మన వెబ్సైట్ ని SERP పేజ్ లో టాప్ వచ్చేలాగా చూసుకుంటే దాన్ని మనం ఆఫ్ పేజ్ SEO టెక్నిక్ అని అంటాము. రైట్, ఇక్కడ మనము మన వెబ్సైట్ విత్ ఇన్ అవర్ వెబ్సైట్ అంటే మన వెబ్సైట్ లో కంటెంట్ మీద కానీ మన వెబ్సైట్ లో కోడ్ మీద కానీ ఎటువంటి చేంజెస్ చేయము. సో we optimize our website. I think we optimize outside our website. Okay, మనం mostly మన వెబ్సైట్ బయటనే ఆప్టిమైజ్ చేస్తాము. రైట్, ఎస్టర్డేస్ క్లాస్ లో మనం కొన్ని టెక్నిక్స్ కవర్ చేసామండి. డైరెక్టరీ సబ్మిషన్ కవర్ చేసాము, బ్లాగ్ కమెంటింగ్ అయిపోయింది, వెబ్ 2.0 సైట్స్, సోషల్ బుక్ మార్కింగ్ అండ్ ఇమేజ్ సబ్మిషన్. ఓకే, we have covered these 5 things. ఈ రిమైనింగ్ we'll try to cover today. Okay, let's go for video submission. Okay, మనం నిన్న ఇమేజ్ సబ్మిషన్ చేసామండి, సేమ్ ఇలాగే ఇది కూడా. ఓకే, యాక్చువల్గా ఇన్ కేస్ ఆఫ్ ఇమేజ్ సబ్మిషన్ what will we do, what will we submit in case of image submission? ఇమేజెస్ సబ్మిట్ చేస్తాం. ఇన్ ది సేమ్ వే వీడియో సబ్మిషన్ లో కూడా మనం సమ్ వీడియో సబ్మిషన్ సైట్స్ కి వెళ్ళి మన వీడియోస్ అనేది సబ్మిట్ చేస్తాం అనమాట. దాంట్లో చాలా ఉన్నాయండి వీడియో సబ్మిషన్ సైట్స్. అందులో టాప్ వచ్చేసి ద టాప్ వన్ ఈజ్ యూట్యూబ్, మనకు అందరికి బాగా తెలిసిందే. కొన్ని దేర్ ఆర్ విమియో అని కొన్ని వీడియో సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ కూడా ఒక టైప్ ఆఫ్ వీడియో సబ్మిషన్ సైట్. ఇంకా మై స్పేస్, ఇలా చాలా ఉన్నాయండి వీడియో సబ్మిషన్ సైట్స్. ఇఫ్ యూ వాంట్ ఎ లిస్ట్, లెట్స్ గో ఫర్ ఇట్. ODMTically you can search for video submission site. Okay, yes, ఈ వీడియో సబ్మిషన్స్ వల్ల మనకు బ్రాండింగ్ బాగా వస్తుందండి. ఓకేనా, ఎప్పుడైనా సరే ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చూడండి, ఆ వీడియోలో ఫస్ట్ స్లైడ్, ఓకే, ఫస్ట్ స్లైడ్ లో మన నేము, మన వెబ్సైట్ URL, మన కాంటాక్ట్ ఇన్ఫో ఏమన్నా ఉంటే కాంటాక్ట్ ఇన్ఫో అలా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఫస్ట్ స్లైడ్ చూస్తూనే యూజర్ ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది అనమాట మన గురించి. ఓకే, వీళ్ళు ఈ వీడియో వీళ్ళకి బిలాంగ్ అవుతుంది, సో మనకు ట్రాఫిక్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, then see, these are all top 10 video submission sites plus .google, Netflix, Kotkey, Dropshots. Okay, ఇవన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ వీడియో సబ్మిషన్ సైట్స్ అండి. మీరు కావాలంటే గూగుల్లో అయినా చూసుకోవచ్చు. లెట్స్ గో ఫర్ యూట్యూబ్. ఓకే, ప్రస్తుతానికి యూట్యూబ్ చూద్దాము. ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఓకే, యూట్యూబ్ అనేది ఓకే సర్చ్ ఇంజిన్స్ లో సెకండ్ మోస్ట్ అండి. ఓకే, ఇప్పుడు గూగుల్ అనేది టాప్ సర్చ్ ఇంజిన్ అని చెప్పుకుంటున్నాం కదా, రైట్? అలాగే యూట్యూబ్ కూడా సెకండ్ మోస్ట్ సర్చ్ ఇంజిన్. పీపుల్ ఎక్కువ సర్చెస్ యూట్యూబ్ లో చేస్తున్నారు. ఇట్ ఈస్ ఇన్ సెకండ్ ప్లేస్, రైట్? రిమెంబర్ దట్. మనం ఏదైనా యూట్యూబ్ లో మంచిగా ప్రాపర్ టైటిల్ డిస్క్రిప్షన్ ఇచ్చి పెడితే ఇట్ విల్ గో టు టాప్ ప్లేసెస్. ఓకే, నెక్స్ట్, ఓకే, మీరు ఏదైనా ఒక ఈమెయిల్ ఐడి ఉంటే చాలంటే ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో క్రియేట్ మల్టిపుల్ ఛానల్స్ విత్ సింగిల్ ఈమెయిల్ ఐడి. ఒక ఈమెయిల్ ఐడితో మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది ఇంకా నేను ఇన్ డీప్ గా యూట్యూబ్ మార్కెటింగ్ చెప్పేటప్పుడు చెప్తాను. రైట్, దిస్ ఈస్ మై యూట్యూబ్ ఛానల్. నేను వేరియస్ యూట్యూబ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. వాటికి ఎలా కంటెంట్ రాయాలి, ఎలా ఉంటే బెటర్ అనేది ఐ విల్ షో యూ. ఓకే, యూ కెన్ అప్లోడ్ ఏ వీడియో. ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసామంటే మనకు అప్లోడ్ ఏ వీడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్, చూడండి సెలెక్ట్ ఫైల్స్ అని చూపిస్తుంది. మనం సెలెక్ట్ ఫైల్స్ అని కొట్టగానే మన డెస్క్ టాప్ లో ఏమన్నా వీడియోస్ ఉంటే అది అప్లోడ్ చేసుకోవచ్చు. రైట్, దానికి మనం కంటెంట్ ఎలా రాయాలి అనేది కూడా నేను చూపిస్తాను. నేను ఎలా రాసాను అనేది చూపిస్తాను. చూడండి, దిస్ వీడియో ఇస్ అబౌట్ వై డిజిటల్ మార్కెటింగ్, అంటే ఎందుకు మనకు డిజిటల్ మార్కెటింగ్, హౌ టు బై డొమైన్ అని రాసాను. ఆల్వేస్ గివ్ ప్రాపర్ టైటిల్, ప్రాపర్ థంబ్నెయిల్ ఇవ్వండి. థంబ్నెయిల్ లో ఎక్కువ కన్ఫ్యూజన్ పెట్టకుండా డైరెక్ట్ గా చెప్పండి మెయిన్ మ్యాటర్ ఇది. ఓకే, దీని మీద నేను వీడియో చేస్తున్నాను అనేది. ఓకే, అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేని గురించి మీరు చెప్తున్నారు ఆ వీడియో. ఓకే, హియర్ ఐ రోట్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో అబౌట్
what is digital marketing, why should we use digital marketing over traditional marketing, what is domain hosting, how to buy them. Okay, ఇవన్నీ నేను ఈ టాపిక్స్ కవర్ చేస్తానని చెప్తున్నాను. అండ్ మీకు ఒకవేళ ఏమైనా వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వండి. ఒకవేళ మీ వీడియో నచ్చితే వాళ్ళు మీ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీ వెబ్సైట్ కి నావిగేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ దట్. మీకు ఒకవేళ ఏమైనా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటే లైక్ ఫేస్బుక్ పేజ్ ఏమైనా ఉన్నా ఆర్ ట్విట్టర్ పేజ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్స్టా పేజ్, ఓకే, అవి కూడా మెన్షన్ చేయండి. లైక్ కీప్ జస్ట్ లైక్ ఫాలో అస్ ఆన్ ట్విట్టర్ అని పెట్టి మీ హ్యాండిల్ నేమ్ ఇచ్చేయండి. రైట్, ఓకే. ఇలా మనము ఒక ప్రాపర్ టైటిల్ ప్రాపర్ డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటే చాలా మంది ఆడియన్స్ కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇందాక మనం అనుకున్నాము ఒక ఈమెయిల్ ఐడితో మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేయొచ్చు అని. అవసరం లేదండి అన్ని ఛానల్స్, ఒక ఛానల్ అయినా మనము లిస్టింగ్స్ చేసుకోవచ్చు. ఓకే, మనము లిస్టింగ్స్ అనే కొన్ని ఆప్షన్ ఉంటుందండి, డివైడ్ చేసి మనము లిస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎస్సీఓ కిందకి వస్తాయి, ఇవన్నీ ఎస్ఎంఎం కిందకి వస్తాయి. మీరు ఒకవేళ అదర్ దాన్ డిజిటల్ మార్కెటింగ్ అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ మీద చేస్తున్నా కదా, అదర్ దాన్ డిజిటల్ మార్కెటింగ్ మీద ఏమైనా వీడియోస్ చేసినా కూడా దానికి సమ్ లిస్టింగ్స్ చేసుకోవచ్చు యూట్యూబ్ లో. ఓకే, సో ఇక్కడ ఐ కెన్ క్రియేట్ ప్లేలిస్ట్. ప్రస్తుతానికి నేను క్రియేట్ చేయలేదు. న్యూ ప్లేలిస్ట్ ని క్రియేట్ చేసి టైటిల్ ఇచ్చుకొని దాని రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ లోకి పుష్ చేసేయచ్చు. సో క్లారిటీ ఉంటుంది ఒక యూజర్ కి అనేది. రైట్, దిస్ ఈస్ అబౌట్ YouTube. Okay, this is one of the video submission sites. Okay, ఇది సెకండ్ బిగ్గెస్ట్ సెర్చ్ ఇంజిన్. ఓకే, యూట్యూబ్ అనేది సెకండ్ బిగ్గెస్ట్ సెర్చ్ ఇంజిన్, రిమెంబర్ దట్. ఓకే, టాప్ గూగుల్ ఉందండి. ఓకే, ఎక్కువ మంది పీపుల్ గూగుల్లో సర్చ్ చేస్తున్నారు. అండ్ యూట్యూబ్ లో సెకండ్ ప్లేస్. ఓకే, యూట్యూబ్ లో సెకండ్ ప్లేస్ గోస్ ఫర్ యూట్యూబ్. ఓకే, రైట్. ఇంకోటి కూడా చెప్పానండి నేను మీకు, ఫేస్బుక్ నుంచి కానీ సోషల్ మీడియా సైట్స్ నుంచి కానీ యూట్యూబ్ నుంచి కానీ మనకు బ్యాక్ లింక్ అనేది రాదండి. ఓకే, విల్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్ లింక్స్. ఓకే, మనం ఎందుకు మళ్ళీ సబ్మిట్ చేయాలి అనుకుంటే మనకు ట్రాఫిక్ బాగా వస్తుందండి. ఓకే, సెకండ్ థింగ్, దే విల్ డిస్ప్లే ఆన్ హెచ్సిఆర్. ఓకే, హెచ్సిఆర్ లో డిస్ప్లే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఫస్ట్ లో చూసుకున్నాము. సర్చ్ ఫర్ సంథింగ్ లైక్ షాంపూ, చూడండి కొన్నిసార్లు మనకు వీడియోస్ కూడా డిస్ప్లే అవుతాయి. ఈసారి నో, yes or no, have you seen any videos respond? Yes, ma'am. See, these are all videos, so don't neglect those things also. Okay, యూట్యూబ్ చాలా బిగ్గెస్ట్ సెర్చ్ ఇంజిన్, చాలా మందికి రీచ్ అవుతుంది, చాలా మంచి బ్రాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సమ్ టైమ్స్ ఎవరైనా పీపుల్ సర్చ్ చేసినప్పుడు ఆ వీడియో డిస్ప్లే ఛాన్స్ ఉంటుంది. రైట్, బ్యాక్ లింక్ రాకపోవచ్చు, బట్ గుడ్ బ్రాండింగ్ అండ్ ట్రాఫిక్ చాలా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. రైట్, యూ కెన్ ఆల్సో గో ఫర్ విమియో లైక్ దట్ వెళ్ళొచ్చు. కొన్ని పెయిడ్ సబ్మిషన్ సైట్స్ ఉంటాయండి, ప్లీజ్ చెక్అవుట్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో. రైట్, ఇప్పుడు లెట్స్ గో ఫర్ నెక్స్ట్ థింగ్. ఓకే, దిస్ ఈస్ వీడియో సబ్మిషన్ అండ్ నౌ ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకే, సెకండ్ బిగ్గెస్ట్ సెర్చ్ ఇన్ యూట్యూబ్ is, okay, this is not a small thing, right? Okay, next is document submission. Okay, ఓకే, ఇంతవరకు మనము ఇమేజెస్ సబ్మిట్ చేసాము. రైట్, వెబ్ 2.0 సైట్స్ లోకి వెళ్ళి కొన్ని ఆర్టికల్స్ రాసాము. వీడియోస్ లో వీడియోస్ సబ్మిట్ చేసాము. ఇక్కడ డాక్యుమెంట్ సబ్మిషన్ ఏంటంటే యూజువల్ గా డాక్యుమెంట్స్ ని పీడిఎఫ్ ఫైల్స్, ఓకే, విన్నారా అండి? పీడిఎఫ్, పిపిటి, ఎస్, ఇంకా వాట్ కైండ్ ఆఫ్ ఫైల్స్ హ్యావ్ డాక్యుమెంట్ ఫైల్స్ ఉంటాయి. రైట్, ఇలాంటి పీడిఎఫ్, పిపిటి డాక్యుమెంట్ ఫైల్స్. ఓకే, ఇట్లాంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం కొన్ని డాక్యుమెంట్ సబ్మిషన్ సైట్స్ లో సబ్మిట్ చేస్తామండి. ఓకే, వి సబ్మిట్ దీస్ కైండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ వేరియస్ వెబ్సైట్స్. ఓకే, డిఫరెంట్ వెబ్సైట్స్ మనం సబ్మిట్ చేస్తాము. ఓకే, ఇట్ ఈస్ గుడ్ ఫర్ బ్రాండింగ్. ఓకే, కొన్ని టాప్ సైట్స్ వచ్చేసి స్లైడ్ షేర్, ఓకే, ఇంకా స్క్రిప్ట్. పీపీటీస్ మామూలుగా స్కూల్లో టీచింగ్స్ అట్లా యూజ్ చేస్తారు, యూ మైట్ హ్యావ్ సీన్ ఇట్. ఇష్యూ సంథింగ్ ఉన్నాయండి. ఇంకా కొన్ని పెయిడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మీడియా ఫైర్ ఎక్సెట్రా. దీస్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ డాక్యుమెంట్ సబ్మిషన్ సైట్స్. చాలా లిస్ట్ కావాలి, యూ కెన్ గో హియర్. సెర్చ్ ఫర్ వాట్ డాక్యుమెంట్
submission sites. Okay. Okay, see, click on this. Okay, you can see what is the documentary submission. It is technique of submitting documentary files, means document files on different websites. Okay, process, how to submit it. Okay, ఇట్లా కూడా ఉందండి. యూస్ హై క్వాలిటీ డాక్యుమెంట్స్. ఓకే, కొంచెం క్వాలిటీ మంచిగా ఉండే డాక్యుమెంట్స్ చూస్ చేసుకోండి. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ దట్ మీరు ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నారు అనుకోండి, లేకుంటే డాక్యుమెంట్ కానీ దాని ఫస్ట్ పేజ్ లో, ఓకే, దాని ఫస్ట్ పేజ్ లో ఖచ్చితంగా మీ వెబ్సైట్ నేమ్, మీ కాంటాక్ట్ ఇన్ఫో, సో అలా మీ డీటెయిల్స్ కనపడేలా పెట్టండి. సో దట్ పీపుల్ కెన్ కాంటాక్ట్ యూ ఈజీలీ, విల్ గెట్ లీడ్స్. మన మెయిన్ ఏం లీడ్స్ రావడమే కదా. సో దీస్ ఆర్ ఆల్ వేరియస్ టాప్ 100 డాక్యుమెంట్ సబ్మిషన్ సైట్స్. ఓకే, నేను స్లైడ్ షేర్ వెళ్తానండి. See, we can upload files here. మీ దగ్గర ఏమైనా పీపీటీ ఫైల్స్ కానీ అలా ఉంటే అప్లోడ్ చేయొచ్చు. ఇట్ విల్ రీచ్ అ లార్జ్ ఆడియన్స్. ఇందాక చెప్పినట్లు టాప్ పేజ్ లో ఫస్ట్ స్లైడ్ లో డిస్ప్లే యువర్ వెబ్సైట్ నేమ్, యువర్ కాంటాక్ట్ ఇన్ఫో. ఓకే, ఏమైనా మీ యూట్యూబ్ హ్యాండిల్స్ కానీ ఆర్ ఏమైనా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటే డిస్ప్లే చేయండి, సో దట్ పీపుల్ కెన్ గెట్ టు నో ఈజీలీ. ప్రస్తుతానికి నా దగ్గర ఏం ఫైల్స్ లేవండి, పీడిఎఫ్ ఫైల్స్ అయితే. It's asking to log in with the LinkedIn, or you can sign up for an account. Okay, please sign up and give some files. Okay, మీకు ఏమన్నా పీడిఎఫ్ కానీ పీపీటీస్ ఉంటే అవి ఇవ్వండి. ఇంకొకటి, రైట్, ఇలా వీడియో సబ్మిట్ చేస్తే ఎవరు చూస్తారబ్బా, రైట్, ఆర్ పీపీటీ సబ్మిట్ చేస్తే ఎవరు చూస్తారు. సిమిలర్ లైక్ వీడియో సబ్మిషన్ సైట్స్, ఈ స్లైడ్ షేర్స్ కూడా ఎవరైనా ఎస్సీఆర్పి లో సర్చ్ చేసినప్పుడు ఎస్సీఆర్పి పేజ్ లో డిస్ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, they will also display, right? Let's search for something. I'll try whether it is there or not. I don't know. Okay. Okay, it is not there, but I'll assure you that, okay, కొన్నిసార్లు, okay, కొన్నిసార్లు ఈ డాక్యుమెంట్ సబ్మిషన్స్ కూడా ఎస్సీఆర్పి లో కనిపిస్తాయండి. ఓకే, దే విల్ నాట్ గో ఇన్ వెయిన్. ఓకే, మీ ఎఫర్ట్స్ అనేది వేస్ట్ అవ్వవు. ఖచ్చితంగా ప్రతి ఆఫ్ పేజ్ టెక్నిక్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సమ్ టైమ్స్ ఆన్ సైట్ ఎస్సీఓ మై ఫెయిల్, బట్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ విల్ నాట్ ఫెయిల్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ with this document submission also will not be getting the backlink. Okay, మనకు బ్యాక్లింక్ రాదు, బట్ బ్రాండింగ్ అనేది అవుతుంది. Okay, and there is a chance to display on SCRP if someone searches for our business. Okay, next thing is classified submission. Okay, okay, what is classified submission? Simply like posting ads. Okay, మనం యాడ్స్ పెడతామండి. ఓకే, మా దగ్గర ఈ సర్వీస్ ఉంది, లేకుంటే మేము ఒక శారీ బిజినెస్ చేస్తుంటే మా దగ్గర ఇక్కడ శారీస్ ఉన్నాయి కొనండి, మా దగ్గర కార్ ఉంది కొనండి. ఎక్కడ చేస్తామండి ఇట్లాంటి యాడ్స్? ఏమన్నా సైట్స్ తెలుసా ఇట్లా యాడ్స్ పెట్టే సైట్స్, సెల్లింగ్ సైట్స్ కొన్ని ఉన్నాయి కదా. OLX, have you seen this? Okay, OLX, yes, right. Okay, అవి కూడా వదలట్లేదండి, మనం అవి కూడా వీల్ చేస్తాం. ఓకే, click.in. Okay, there are some various sites like Sulekha. Okay, ఇంకా ఏమేమి ఉన్నాయండి, జస్ట్ డయల్. ఓకే, దీస్ ఆర్ ఆల్ వేరియస్ కైండ్స్ ఆఫ్. ఓకే, ఇంకా చాలా ఉండొచ్చు. ఓకే, ఐఎమ్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. దీస్ ఆర్ ఆల్ టాప్, వన్ ఆఫ్ ది టాప్ పోస్టింగ్ సైట్స్. ఓకే, యాడ్ పోస్టింగ్ సైట్స్. ఓకే, ఇవన్నీ చాలా రోజుల నుంచి ఉన్నాయండి, కొన్ని జస్ట్ డయల్ ఇవన్నీ కొన్ని రోజుల నుంచి ఉన్నాయి కాబట్టి వీళ్ళకి డొమైన్ అథారిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఏమైనా సర్చ్ చేసినప్పుడు మనం యాడ్ పోస్ట్ చేస్తే యాడ్ ఎస్సీఆర్పి లో డిస్ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మనం ఆడ పెడితే ఎవరు చూస్తారబ్బా, ఏమైనా ఓన్లీ ప్రోడక్ట్స్ పెడితేనే కొంటారని అనుకోవచ్చు మీరు, బట్ డోంట్ గో ఇన్ దట్ వే. అది కూడా డిస్ప్లే అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, హౌ టు పోస్ట్ అన్ యాడ్ చూడండి. ఇప్పుడు click.in లోకి వచ్చాను నేను, రైట్. మీకు రిలవెంట్ ఏమన్నా ఉంటే చూస్ చేసుకోండి. ఇక్కడ నాది ట్రైనింగ్ బిజినెస్ రిలేటెడ్, సో నేను ట్రైనింగ్ యాడ్ ఇస్తాను. ట్యూటర్స్ అండ్ ట్యూషన్స్, ఐఎమ్ చూసింగ్ దిస్. ఓకే, నా ఇది అడుగుతుందండి, అడ్మిషన్ ఎక్స్పర్ట్ ఫర్ టాప్ కాలేజ్ అడ్మిషన్ అని, రైట్.
I'm just clicking on post your ad, sign up చేయొచ్చు. ఓకే, వేరియస్ వాళ్ళు పోస్ట్ చేశారండి ఆల్రెడీ, యాడ్స్ ఆల్రెడీ వాళ్ళు పోస్ట్ చేశారు, ఇది కనిపిస్తుంది చూడండి. వీళ్ళ పిక్ చూసారంటే మీకు వాళ్ళ కాలేజ్ నేమ్ ఏంటి చెప్తున్నారు. ఓకే, వాళ్ళ మొబైల్ నెంబరు, ఓకే, వాళ్ళ వెబ్సైట్ సి ఒక ఫాలో దిస్ సి రైట్. చూడండి వాళ్ళు ఏదైనా యూజర్ చూస్తూనే వెంటనే కాంటాక్ట్ అయ్యేలా ఉంది వాళ్ళ ఫామ్. ఓకే, వాళ్ళు ఏదబ్బా వీళ్ళ వెబ్సైట్ ఎలా కాంటాక్ట్ అవ్వాలని కన్ఫ్యూజన్ లో ఉంచకండి, గివ్ డైరెక్ట్ ఆన్సర్స్. ఓకే, వాళ్ళ వెబ్సైట్ నేమ్ ఇస్తున్నారు, వాళ్ళ కాలేజ్ నేమ్ చెప్పేస్తున్నారు, ఏ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో చెప్పేస్తున్నారు, అండ్ దే ఆర్ గివింగ్ దేర్ కాంటాక్ట్ ఇన్ఫో. ఇట్ బీ లైక్ దట్. ఎందుకంటే మీ యాడే కనిపిస్తుంది, లోపల మీరు రాసిన డిస్క్రిప్షన్ అది ఓపెన్ చేసి చూస్తే కానీ కనపడదు. రైట్, ఐఎమ్ క్లికింగ్ ఫర్ సమ్ మార్కెటింగ్, ఇవి కూడా అమ్ముతారంట. రైట్, click on post your ad. Okay, choose something like what like a training, some education and learning. Okay, some tutors and tuitions. Okay, let's see. చూడండి, select a city to proceed అని అడుగుతుంది, select a city. Okay, I'm choosing some Hyderabad. ఓకే, చూడండి అప్లోడ్ ఫోటో అని అడుగుతుంది. ఓకే, యాజ్ ఐ సేడ్ బిఫోర్, ప్రాపర్ ఇమేజ్ అప్లోడ్ చేయండి. నేను ఏదో ఒక ఇమేజ్ అప్లోడ్ చేసుకున్నాను నా దగ్గర ఉండేది. మేక్ షూర్ దట్ అది మీ బిజినెస్ ని బాగా రిప్లికేట్ చేస్తుంది. యూ కెన్ యాడ్ మల్టిపుల్ ఇమేజెస్ ఆల్సో ఇట్ సీమ్స్. ఓకే, మన బిజినెస్ రిప్లికేట్ చేస్తుంది, సో దాంట్లో మన ఇన్ఫో కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి. ఓకే, ఎందుకంటే ఈ ఇమేజ్ బాగా కనిపిస్తుందండి ఫస్ట్ యాడ్ లో, ఏదో ఎస్ఆర్ లో డిస్ప్లే అయినప్పుడు కూడా ఇమేజ్ కనిపిస్తుంది. సో ఎవరికి టీచ్ చేస్తారని చెప్తున్నాడు, ప్రైమరీ స్కూలా, హై స్కూలా, ప్రీ యూనివర్సిటీ. ఓకే, అండ్ చూసింగ్ అదర్స్. Subject, what subject do you teach? I will teach digital marketing. Okay, locality, I'm choosing some like that. Okay, proper గా మీరు అడ్వర్టైజ్ చేసుకునేటప్పుడు. Okay, I'm giving some title, online and digital marketing training. Okay, ఇప్పుడు నేను some description అడుగుతుందండి, I'm giving it as, okay, you are having a business and don't know how to promote it online. Yes, it's time to learn digital marketing. Okay, it's time to learn digital marketing. Okay, you can give your channel info also here. Okay, channel info unte channel info ఇవ్వండి, giving some OEMT document. Okay, ఇంకేమన్నా విజిట్ అవర్ వెబ్సైట్ అని పెట్టండి. ఓకే, if you can give social media handles, whatever, మీ అడ్రస్ మనం డిస్కస్ చేసుకోండి. It is asking for email address, some telephone number. Okay, I'm giving some telephone number. If you have a landline number, you can give it. If not, not necessary. Okay, మీ మొబైల్ నెంబర్ అన్ని కూడా ప్రాపర్ గా మెన్షన్ చేసుకోండి. You should get it lead. Private teacher, institute. If you can choose institute or private teacher based on your thing. Clicking on private teacher, I'm clicking on post. Okay, already posted, classified with this title. Okay, already posted with this things. Okay, let's see. See, it is saying that your ad is pending. Okay, once our ad gets approved, అంటే మన ad approve అవుతూనే we'll get an email that saying that మీ ad okay అయింది, it will be coming on, we'll be posting on click.in. Okay, ఎవరైనా వచ్చిన వాళ్ళకి చూపిస్తాము అన్నట్లు we'll get a confirmation. Okay, right, manaku they are saying that once you get a message, click on activation link. Once we click on activation link, that means mana email correct అని మనం verify చేసుకుంటే it will get
యాక్టివేటెడ్. ఓకే ఓకే. ఈ పోస్టింగ్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎనీ ఐడియా? Like advertisements. ఎస్, అడ్వర్టైజ్ చేస్తున్నాం. ఎవరైనా ప్రోడక్ట్స్ కొనడానికి వచ్చినప్పుడు మనది కూడా చూడొచ్చు, ఛాన్స్ ఎక్కువ. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఈ వెబ్సైట్స్ చాలా ఓల్డ్ వెబ్సైట్స్, దీనికి డొమైన్ అథారిటీ కూడా, పేజ్ అథారిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి SCRP లో కనిపించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లెట్స్ ఇది SEO ట్రైనింగ్ ఇన్ మహబూబ్ నగర్ ఒక కీవర్డ్ కొట్టాను నేను, చూద్దాము. టాప్ ఈ sulekha.com, రైట్? దిస్ ఈస్ ఏ classified submission, okay, classified submission site, okay. See sulekha.com, top results అవే ఉన్నాయి చూడండి. These are not SEO results, these are all top results, okay. Surely click.in is third place, okay. See, this is normal SEO result, okay. .wordpress.com, see what is this? Web 2.0 sites, okay. Did you remember? In a .blogspot.com, .wordpress.com అన్న దాంట్లో మనం ఆర్టికల్స్ రాసి మనం బ్యాక్ లింక్స్ తెచ్చుకోవచ్చు అనుకున్నాం, రైట్? అది కూడా ఒక వెబ్సైట్ కింద కన్సిడర్ అవుతుంది కదా. ఎవరైనా సర్చ్ చేసినప్పుడు మన ఆర్టికల్ ప్రాపర్ గా ఉందనుకోండి, అవి కూడా SCRP లో డిస్ప్లే, మన దగ్గరికి విజిటర్స్ వచ్చే ఛాన్సెస్ కానీ కస్టమర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, రైట్? JustDial, అగైన్ ఇట్ ఇస్ క్లాసిఫైడ్ సబ్మిషన్, ఓకే. దిస్ ఈస్ నార్మల్ SEO రిజల్ట్, ఓకే. నార్మల్ వెబ్సైట్ ఉంది, రైట్? సో చూడండి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో హియర్ యూ కెన్ సీ దిస్ ఈస్ Pinterest, ఇది ఒక ఇమేజ్ సబ్మిషన్ సైట్, రైట్? Pinterest కూడా కనిపిస్తున్నాయి, రైట్? చూడండి, టాప్ 5 రిజల్ట్స్, ఓకే. టాప్ 5 రిజల్ట్స్ కూడా క్లాసిఫైడ్ సబ్మిషన్స్, ఓకే, ఇమేజ్ సబ్మిషన్ సైట్స్, ఓకే. మనము సో డోంట్ నెగ్లెక్ట్ ఎనీథింగ్, ప్రతిది కూడా ఇంపార్టెంట్. వెబ్ 2.0 సైట్స్ కూడా మనకు ఆర్టికల్ రాసి జెన్యున్ గా పెడితే ఇట్ విల్ వర్క్అవుట్, ఓకే. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఫెయిల్ అవ్వచ్చండి, ఐఎమ్ సేయింగ్ అగైన్. మనం ప్రాపర్ గా కీవర్డ్స్ పెట్టకపోవడం వలన అలాగా, కానీ ఒకసారి మనం బ్యాక్ లింక్స్ అనేది గెయిన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతాయి మనకి, రైట్? సో డోంట్ నెగ్లెక్ట్ ఎనీథింగ్, ఓకే. నెక్స్ట్ థింగ్ ఈస్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఫారం పోస్టింగ్, ఓకే. దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ Q&A, ఓకే. 2 ఉన్నాయండి, Q&A అండ్ ఫారం పోస్టింగ్ అని మనకి. దిస్ ఆల్సో కమ్ అండర్ Q&A, ఓకే. Question and answers, okay. Okay, here we'll be advocating our business on various forum posting sites, okay. అందులో టాప్ కోరా అండి, చూసారా ఎప్పుడన్నా కోరా అని? మైట్ హ్యావ్ ఏమైనా నేర్చుకోవాలంటే కోరా డిస్ప్లే అవుతుంటుంది SCRP లో, చూసింటారా మీరు? రైట్, దీస్ ఆర్ ఆల్ ఆన్లైన్ డిస్కషన్ సైట్స్. అక్కడ ఎప్పుడు కొన్ని టాపిక్స్ మీద డిస్కషన్స్ జరుగుతుంటాయి, అవునా? ఇంకా డిస్కషన్ జరుగుతుంటాయి, కొంతమంది క్వశ్చన్స్ అడుగుతుంటే వాళ్ళు ఆన్సర్స్ చేస్తుంటారు, రైట్? ఏమైనా క్వశ్చన్స్ అడిగితే వాటికి చాలా మంది ఆన్సర్స్ రిప్లై చేస్తుంటారు, రైట్? సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ Q&A సైట్స్, ఓకే. దాంట్లో కోరా టాప్ అండి, ఓకే. అవి కూడా కోరా అనేది కూడా టాప్ డొమైన్ అథారిటీ సైట్. సో try to post in that things also. See, these are all various forum posting sites, okay. Among them Quora is the best one, I'll choose, okay. Let me go for Quora. How to post ne chupistandi, okay. I'm going for Quora, okay, right? చూడండి, ఇది కోరా ఎలా కనిపిస్తుంది. ఇనిషియల్ గా మీరు వెళ్ళినప్పుడు సైన్ అప్ అడగచ్చు మిమ్మల్ని, రైట్? సర్చ్ ఇన్ కోరా, ఓకే. మీరు దేనికైనా ఆన్సర్ చేయండి, ఓకే. సమ్ క్వశ్చన్ మీకు తెలిసిన దాని గురించి సర్చ్ చేసి దానికి ఒక ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫో కమ్ టు అవర్ వెబ్సైట్, ఓకే. అని లింక్ కూడా పెట్టండి. ఆన్సర్ ని సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చూడొచ్చు, రైట్? చూడండి, 25.4K పీపుల్ చూసారు దీన్ని, అప్లోడ్ చేశారు దీన్ని, మీన్స్ దే ఆర్ అప్రూవింగ్ దిస్, ఓకే. వి అగ్రీ విత్ యూ అని చెప్తున్నారు. See how many people are here, okay. చూడండి, 4.2K means 42,000 people, okay. అట్లీస్ట్ 42,000 people కాకపోయినా 1000 members చూసినా కూడా, ఓకే, మన వెబ్సైట్ కి అట్లీస్ట్ ఒక 100 members వచ్చే ఛాన్స్ ఉందా, రైట్? ఐఎమ్ సర్చింగ్ ఫర్ సమ్ క్వైరీ, ఓకే. నేను ఏదో దానికి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ సర్చింగ్ ఫర్ సంథింగ్,
ఓకే, నేను డిజిటల్ మార్కెటింగ్ నాకు వస్తుంది కాబట్టి కొంచెం నేను డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకుంటాను. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డిజిటల్ మార్కెటింగ్? ఓకే, చూడండి ఇక్కడ చాలా మంది ఆన్సర్ చేస్తుంటారు. ఓకే, సి రైట్, there are many people are answering here. We can also answer this. చూడండి ఇక్కడ ఆన్సర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆన్సర్ మీద క్లిక్ చేయండి. You can answer for this question. Okay, some other answers are coming, give me a minute. Okay, here ఇక్కడ ఆన్సర్ ఉంది కదండి, what exactly is digital marketing మీద I'm clicking on answer. Okay, promoting our something I'm writing, right, genuinely. Okay, ఎందుకంటే చాలా వేల మందికి రీచ్ అవుతుంది, some lakhs people కి రీచ్ అవుతుంది కాబట్టి be genuine. Okay, products and services online so that they reach maximum customers. Okay, is known as డిజిటల్ మార్కెటింగ్. ఓకే, మీరు ఒక 2-3 లైన్స్ మంచిగా రాయండి, ఒక 4-5 లైన్స్ అలా కూడా రాయొచ్చు. ఫర్ మోర్ ఇన్ఫో, ఓకే, ఫర్ మోర్ ఇన్ఫో విజిట్ అవర్ వెబ్సైట్ అని చెప్పి నేను మళ్ళీ నా వెబ్సైట్ నేమ్ ఇస్తున్నా అండి. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకే, ఆర్ మీరు దేనన్నా కూడా ఒక కీవర్డ్ ని సెలెక్ట్ చేసుకొని లింక్ చేయొచ్చు దానికి. ఓకే, ఎంటర్ యువర్ URL అని అడుగుతుందండి. ఓకే, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని వస్తుంది. సో యూ కెన్ ఎంటర్ యువర్ URL హియర్ ఆల్సో. ఓకే, మనం ఎవరైనా దాని మీద క్లిక్ చేస్తే చూడండి, వీళ్ళు దాని మీద క్లిక్ చేసామనుకోండి వాళ్ళ వెబ్సైట్ కి మనం నావిగేట్ అవుతాం. ఓకే, రైట్, సి ఇంకొక ఇమేజ్ కూడా మనం యాడ్ చేయొచ్చు ఇంకా క్లియర్ గా చెప్పాలి అని అనుకుంటే. రైట్, యూ కెన్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఇంకొకటి అండి, ఒకవేళ మీరు చెప్పాలనుకున్న క్వశ్చన్ లేదు ఇక్కడ, రైట్, దెన్ వాట్ విల్ వీ డూ? We will raise a question. ఎస్, రైట్ రైట్ అని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఒక అకౌంట్ నుంచి మీరే క్వశ్చన్ రేస్ చేయండి, ఇంకో అకౌంట్ నుంచి మీరే ఆన్సర్ చేయండి. రైట్, నైస్, రైట్. ఓకే, యూ కెన్ లీవ్ యువర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆర్ వెబ్సైట్ నేమ్ ఇక్కడ ఇవ్వండి, చాలా మంది మీ వెబ్సైట్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక ఐడియా, రైట్, సమ్ ఏదైనా ప్రాబ్లం రేస్ చేయండి, మీన్స్ మై వెబ్ పేజ్ ల్యాండింగ్ పేజ్ ఇస్ నాట్ వర్కింగ్ వెల్, guys can you please check out. Okay, అట్లాంటి క్వైరీస్ రేస్ చేసి ప్లీజ్ లీవ్ యువర్ వెబ్సైట్ నేమ్. ఓకే, వెబ్సైట్ లింక్ లీవ్ చేయండి. అట్లీస్ట్ ఒక 100 మంది చూసినా కూడా ఇక్కడ మోస్ట్లీ వీళ్ళు ఎలా ఉంటారంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆన్సర్ ఇద్దామనే మోటివ్ లో ఉంటారు ఇక్కడ వచ్చే ఆడియన్స్ అందరు కూడా. వీళ్ళు మన వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి ప్రాబ్లం ఏంటో చూడడానికి చాలా మంది వస్తారు మన వెబ్సైట్ కి, రైట్. అట్లీస్ట్ ఒక 1000 మంది చూసినా అట్లీస్ట్ ఒక 300 people will come to our website. We are gaining some traffic, right? Is it correct? Yes, ma'am. These are all some kind of tactics. Okay, మీరు బిజినెస్ లోకి వెళ్తే you'll get to know about all these tactics. Okay, ఇవన్నీ ఏదైనా మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు కానీ మీ ఓన్ వెబ్సైట్ కి చేసుకునేటప్పుడు చాలా హెల్ప్ అవుతాయి, రైట్. ఇంకా మనము మన పోస్ట్ ని ఎంత మంది చూసారు అనేది కూడా మనం ఇక్కడ చూపిస్తుంది, 1.3K people, రైట్. చాలా మంది ఆడియన్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఇంకొకటి ఏంటంటే SERP లో కూడా దిస్ కోరా విల్ అపియర్. ఎవరైనా టైప్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కోరా కూడా అపియర్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఛాన్స్ ఆఫ్ గెయినింగ్ కస్టమర్స్, రైట్. ఓకే, నైస్. దెన్ I'll go for another thing. Okay, this is called forum posting or Q&A. Okay, question and answers. Okay, usually discussions జరుగుతుంటాయి ఇక్కడ. ఈ డిస్కషన్ లో మీరు పార్టిసిపేట్ చేసి బిజినెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. బీ సెల్ఫిష్ ఆల్వేస్. ఓకే, ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ ఆ బిజినెస్ ని ఎలా ప్రమోట్ చేయాలనే దాన్ని ఆలోచించండి, రైట్. ఆర్టికల్ సబ్మిషన్, నెక్స్ట్ థింగ్ ఈస్ ఆర్టికల్ సబ్మిషన్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు దాంట్లో మనం వీడియో సబ్మిట్ చేసాం, ఇమేజెస్ సబ్మిట్ చేసాం, డాక్యుమెంట్ సబ్మిట్ చేసాం. ఇక్కడ we submit articles related to our business in various article submission sites. Okay, మన బిజినెస్ కి రిలేటెడ్ మన బిజినెస్ మీద కొన్ని ఆర్టికల్స్ రాసి ఆ ఆర్టికల్స్ ని మనం సమ్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ లో సబ్మిట్ చేస్తామండి. దెర్ ఆర్ వేరియస్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్, ఇవి పట్టుకున్న 100లో ఉంటాయండి. నో నీడ్ టు వరీ, ఒకటి కాకపోతే ఇంకొకటి.
ఓకే, దీంట్లో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ కూడా చాలా హై డిఈ అండ్ పిఈ ఉండే సైట్స్. సో ఎక్కువ ఛాన్స్ ఆఫ్ షోయింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఎస్సిఆర్టీ. ఓకే, వీటి నుంచి ఒక బ్యాక్ లింక్ రావడం కూడా చాలా యూజ్ అవుతుంది మనకి. ఓకే, సి ఇంక్రీజ్ యర్ డొమైన్ అథారిటీ. ఎందుకంటే మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు బ్యాక్ లింక్స్ వస్తున్నాయంటే మన పేజ్ ర్యాంక్ ఇంక్రీజ్ అవుతుంది. సైమల్టేనియస్ గా ఎస్సీఆర్పి ర్యాంక్ ఇంక్రీజ్ అవుతుంది. మన ఎస్సీఆర్పి ర్యాంక్ ఇంక్రీజ్ అవుతుందంటే మన డొమైన్ అథారిటీ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్లు లెక్క. సో ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ అవర్ డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ, ఇండైరెక్ట్ గా మనం మన డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అన్ని కూడా వాడతాం. ఇట్ మే బి ఆన్ పేజ్ ఎస్ఈఓ ఆర్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, వాట్ ఎవర్. These are all various kinds of article submission sites. Okay, Wattpad, Evernote, GitHub, ఓకే, టమ్లర్ నేను ఆల్రెడీ చూసామండి మనం. రైట్, అక్కడ కూడా ఆర్టికల్స్ రాయొచ్చు, కాకపోతే అదొక మైక్రో బ్లాగింగ్ సైట్, అక్కడ 140 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ రాయలేము. రైట్, దీస్ ఆర్ ఆల్ వేరియస్ కైండ్స్ ఆఫ్ sites. I'll be going for some article submission site called Design Articles. Okay. చూడండి, ఇక్కడ కూడా కేటగిరీస్ ఉంటాయి. మీకు నచ్చిన కేటగిరీ మీద మీరు రాయొచ్చు. సో యూ కెన్ రైట్ అన్ ఆర్టికల్ ఆన్ ఏ కేటగిరీ దట్ ఈస్ రిలవెంట్ టు యువర్ బిజినెస్. ఓకే, మన వెబ్సైట్ కి రిలవెంట్ ఉండే కేటగిరీని చూస్ చేసుకొని మనం రాయొచ్చు. రైట్, ఇంటర్నెట్ అండ్ బిజినెస్ ఆన్లైన్, దిస్ ఇస్ సమ్వాట్ రిలేటెడ్ టు మీ. ఓకే, ఓకే, బిజినెస్ ఆన్లైన్ ఇక్కడ అడుగుతుందండి ఏదనేది, వెబ్ డెవలప్మెంటా లేకపోతే ఫోరం పోస్టింగ్, వెబ్ హోస్టింగ్, డొమైన్ నేమ్స్, ఇంటర్నెట్ మార్కెటింగ్, ఎస్ఈఓ, సోషల్ మీడియా. ఓకే, you can choose something. I'm choosing internet marketing, the online marketing అన్నది. Right, join, click on join or click on sign in. ఓకే, చూడండి ఇదంతా ఇన్ఫో అడుగుతుంది. ప్లీజ్ ఫిల్ ఆల్ దీస్ info. I think I already have an account. Let me check that one. Okay, I logged in with my address. Okay, email ID నేను ఆల్రెడీ ఒక ఆర్టికల్ ఉంది. If you want to submit, click on submit an article. Let me see this. I already submitted something. Okay, let me go back and check other one. It has been published, I think. Give me a minute. Okay, let's go for submitting an article. ఓకే, చూడండి మన ఆర్టికల్ ఇవన్నీ ఉండాలని చెప్తుంది. ఓకే, లెట్స్ గో ఫర్ టైటిల్. ఓకే, మనం 100 క్యారెక్టర్స్ వరకు మన టైటిల్ రాయొచ్చు. ఓకే, లెట్స్ గో ఫర్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే, ఏమైనా సజెషన్స్ కావాలన్నా ఇట్ విల్ గివ్ ఇట్ సీమ్స్. ఓకే, ఇట్లాంటి వాటిలో చూసి మీరు తీసుకోవచ్చు అని ఇట్ ఈస్ సజెస్టింగ్ ఇట్స్ ఓకే, ఐ డోంట్ వాంట్. ఓకే, క్లికింగ్ ఆన్ సేవ్. Okay, next thing is category. I'm choosing one category. It's asking me to choose a category. It's about what? Digital marketing, internet and business only. Subcategory. I don't need any subcategory. If you want, you can choose. Okay, affiliate, email marketing, internet marketing, whatever you want. If I don't want, I'm clicking on save. Okay, summary. See, write a summary in 2 to 5 sentences. Okay, no paragraphs, please. They're asking. Don't write any kind of paragraphs. Okay. Services online.
ఇంట్లో కూడా కాపీ కంటెంట్ రాయకండి. ఓకే, ఇవి కూడా పబ్లిష్ అయితే అది కూడా డూప్లికేట్ కంటెంట్ కింద తీసుకుంటుంది గూగుల్. ఇవి కూడా క్రాల్ చేస్తుందండి. ఓకే, క్లికింగ్ ఆన్ సేవ్. ఓకే, ఇంకా కొంచెం బెటర్ గా రాయాలని చెప్తుందండి. సో ఏ సమ్మరీ షుడ్ బి 2 to 5 sentences. ఓకే, చూడండి, దట్ ఫస్ట్ 2 to 3 sentences from your articles body will be used. ఓకే, మనకి ఎట్లా మెటా డిస్క్రిప్షన్ చూపిస్తుందో ఎస్సీఆర్పి ఒక టాప్ 3 to 4 sentences అట్లనే ఇది కూడా చూపిస్తాండి. సో గివ్ ప్రాపర్ description. Okay, while you are writing. Okay, summary. Okay, I think this summary should be at least 500 keywords only. I think, let me check. I'll click on save. See, it must be at least, see, the body of your article needs to be 400 words. Okay, minimum of 400 words only means we are writing a total article here. Okay, a proper article రాయాలండి ఇక్కడ. ఓకే, ప్లీజ్ ఫార్మాట్ యువర్ ఆర్టికల్ బాడీ. మనం దీన్ని ఫార్మాట్ కూడా చేసుకోవచ్చు అంట. /b అలా యూస్ చేస్తే సమ్ HTML ట్యాగ్స్ అండి ఇవన్నీ. స్ట్రాంగ్, ఓకే, బ్లాక్ కోడ్, బిఆర్, బ్రేక్. బిఆర్ మీన్స్ బ్రేక్, నెక్స్ట్ లైన్ లో వస్తుంది. బి మీన్స్ బోల్డ్. ఓకే, ఇవన్నీ అలవబుల్ ట్యాగ్స్, సమ్ కైండ్ ఆఫ్ HTML ట్యాగ్స్. ఇవన్నీ యూస్ చేసి మనం బోల్డ్ చేసుకోవచ్చు అంట టెక్స్ట్ ని. రైట్, ప్లీజ్ రైట్ అప్ టు 400 words. ఓకే, క్లికింగ్ ఆన్ క్యాన్సిల్. Right, keywords, place your keywords. Okay, for what keywords? ఏ keywords కి మీ ఆర్టికల్ డిస్ప్లే అవ్వాలి. సింపుల్ లైక్ వర్డ్ ప్రెస్ లో లాగే అనుకోండి. ఫర్ డిజిటల్ మార్కెటింగ్, ఓకే, మార్కెటింగ్ అది డిస్ప్లే అవ్వాలి. ఇంకా ఐ వాంట్ simply put a comma, it will be taken as one keyword. Okay, I want to display for online marketing. Okay, SEO. Okay, SMM, email marketing. Okay, whatever keywords you have for your business, please give them. Okay, అంటే ఆర్టికల్ కి రిలేటెడ్ ఆర్టికల్ ఏ కీవర్డ్స్ కి డిస్ప్లే అవ్వాలో ఆ కీవర్డ్స్ అని ఇవ్వండి. రైట్, నెక్స్ట్ థింగ్ ఈజ్ రిసోర్స్ బాక్స్ ఇట్ సీమ్స్. ఓకే, you can give any extra keywords if you want. Okay, 300 words, remaining 300 words so right, and if you want any extra keywords you can use them here. ఓకే, ఆథర్, మై నేమ్ వస్తుందండి. నా నేమ్ అంటే నే నేమ్ తో అయితే లాగిన్ అయినాను, దాంట్లో వస్తుంది. యూ కెన్ ఎడిట్ దిస్ థింగ్ ఆల్సో. ఓకే, స్కెడ్యూల్ రిలీజ్ ఆన్ అప్రూవల్, బికాస్ ఈ వెబ్సైట్స్ కూడా ఎలాంటి ఫ్లూక్ ఆర్టికల్స్ పడితే అలాంటి ఆర్టికల్స్ రిలీజ్ చేయవండి. ఓన్లీ దే అప్రూవ్ ప్రాపర్ ఆర్టికల్స్. ఓకే, మనం ఆర్టికల్ రాసి సబ్మిట్ చేశాక ఈ ఆర్టికల్ ని, ఓకే, దే రివ్యూ అవర్ ఆర్టికల్ వన్స్. ఓకే, మన ఆర్టికల్ ని రివ్యూ చేసి ఇట్ ఈస్ అప్రూవ్డ్ విల్ గెట్ ఏ మెయిల్. ఓకే, మనకు మెయిల్ వస్తుంది ఆర్టికల్ గెట్స్ అప్రూవ్డ్ అని. అలాగే మీరు డోంట్ ఫర్గెట్ బాడీలో రాసేటప్పుడు మీ వెబ్సైట్ నేమ్ కూడా ఇవ్వండి. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ సబ్మిట్ దిస్ ఆర్టికల్. చూడండి, సబ్మిట్ అవ్వడం లేదు ఎందుకంటే సమ్మరీ షుడ్ బి 2 to 5 sentences అండ్ ఆల్సో దిస్ ఈస్ నాట్ 400 words. ఓకే, అన్ని గైడ్లైన్స్ మ్యాచ్ అయ్యేటట్టు రాసి సబ్మిట్ చేయండి. వన్స్ యువర్ ఆర్టికల్ గెట్స్ అప్రూవ్డ్, అంటే వాళ్ళు ప్రాపర్ గా చెక్ చేసి యువర్ ఆర్టికల్ గెట్స్ అప్రూవ్డ్, దెన్ యూ విల్ బి గెటింగ్ ఎ మెయిల్. ఓకే, మెయిల్ కన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. Right, this is about article submission. Okay, the best way to get traffic, and we'll get a backlink from this also. Right, and the multiple sites ఉంటాయండి. As many sites as you can, you go there and you please submit your sites. Okay, next thing is guest blogging or guest posting. Okay, right, what is this guest blogging or guest posting? ఇక్కడ ఏం చేస్తామంటే అండి, వేరే వెబ్సైట్స్ లో మనం వాళ్ళకి ఆర్టికల్స్ రాసిస్తాం. విల్ రైట్ సమ్ బ్లాగ్స్ ఆర్ సమ్ ఆర్టికల్స్ ఫర్ అదర్ వెబ్సైట్స్. ఓకే, ఫర్ దిస్ యూ హ్యావ్ టు బి ఏ గుడ్ కంటెంట్ రైటర్. మనం కొంచెం గుడ్ కంటెంట్ రైటర్స్ అయి ఉండాలండి. ఓకే, మనం వాళ్ళ వెబ్సైట్స్ లో ఒక ఆర్టికల్ కానీ ఒక బ్లాగ్ కానీ వాళ్ళకి రాసిచ్చి ఇన్ రిటర్న్ మనం ఒక బ్యాక్ లింక్ తీసుకోవచ్చు. ఓకే, ఇన్ రిటర్న్ విల్ గెట్ ఎ బ్యాక్ లింక్ ఫ్రమ్ దెమ్. Okay, there are many guest blogging sites or guest posting sites. Okay, మనము అక్కడ మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ని కూడా లింక్ అప్ చేసుకోవచ్చు అక్కడ వెబ్సైట్స్ లో.
సి మనం మంచి డిఏ కానీ పిఏ ఐ మీన్ డొమైన్ అథారిటీ ఉండే sites లో ఈ గెస్ట్ బ్లాగింగ్ కానీ చేస్తే మనం ఒక మంచి సైట్ నుండి విల్ గెట్ బ్యాక్ లింక్. ఓకే, ఎలా తెలుస్తుంది? అన్ని వెబ్సైట్స్ మా వెబ్సైట్ లో వచ్చి రాయండి మీరు అని అగ్రి చెయ్యవు కదా. సో let's see what are those kinds of websites. Okay, you can just search for write for us. Yes, మీరు దేని గురించి అయితే రాయాలనుకుంటున్నారు? ఇఫ్ యూ వాంట్ టు రైట్ అబౌట్ టెక్నాలజీ, గివ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ రైట్ అబౌట్ ఆటోమొబైల్స్, దెన్ యూ కెన్ గివ్ దట్. ఇంకా డిజిటల్ మార్కెటింగ్, ఓకే, వాట్ ఎవర్ యూ మే రైట్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అని ఇస్తున్నాను నేను. రైట్ ఫర్ అస్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. రైట్ ఫర్ అస్ ప్లస్, చూడండి, రైట్ ఫర్ అస్ ఏవైతే అగ్రి చేస్తున్నాయో చూడండి, ఎస్ఈఓ, కంటెంట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్ని నాకు డిస్ప్లే అవుతున్నాయి. ప్లస్ దే ఆర్ అలవింగ్ మీ టు రైట్ ఆర్టికల్స్ ఇన్ దేర్ బ్లాగ్స్. ఓకే, వాళ్ళ వెబ్సైట్స్ లో నన్ను ఆర్టికల్స్ రాయడానికి దే ఆర్ అగ్రీయింగ్ మీ. సి రైట్ ఫర్ అస్. ఓకే, రైట్ ఫర్ అస్. సో ఇలాంటి బ్లాగ్స్ లో మనం రాయొచ్చు. ఓకే, లెట్స్ క్లిక్ ఆన్ దిస్, లెట్స్ సీ హౌ దే ఆర్. చూడండి, వీళ్ళకి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే మనం ప్రాపర్ గా రాస్తేనే వీళ్ళు కూడా తీసుకుంటారు. సి టాపిక్స్ వీ కవర్. ఓకే, వాళ్ళు ఈ టాపిక్స్ మీద ఆర్టికల్స్ అప్రూవ్ చేస్తారండి. సి ఎస్ఈఓ, కంటెంట్ రైటింగ్, సోషల్ మీడియా, వెబ్ అనలిటిక్స్, వెబ్ డిజైనింగ్. ఓకే, దీస్ ఆర్ ఆల్ వేరియస్ టైప్స్ ఆఫ్ కంటెంట్. ఓకే, వాట్ డూ వీ పబ్లిష్? ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ లో పబ్లిష్ చేస్తారంట. రేట్ బేస్డ్ ఆన్ ఒపీనియన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్. ఓకే, వాళ్ళు రాసిన దాని మీద మనం ఒపీనియన్స్ ఇవ్వచ్చు. యూ కెన్ సెండ్ యువర్ ఒపీనియన్స్ అబౌట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ఓకే, గెస్ట్ పోస్ట్ గైడ్ లైన్స్. ఓకే, వాళ్ళు మన ఆర్టికల్ ని పబ్లిష్ చేయాలంటే కొన్ని థింగ్స్ షుడ్ బి ఫాలోయింగ్. ఓకే, షుడ్ బి ఇన్ఫర్మేటివ్, ఇంటరాక్టివ్ అండ్ ఇంట్రెస్టింగ్. ఓకే, మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అండ్ ద బ్లాగ్ షుడ్ బి వాల్యుబుల్, అంటే ప్రాపర్ వాల్యుబుల్ కంటెంట్ మనకు యూజర్స్ కి ఇవ్వాలి. అలాంటప్పుడే వాళ్ళు అగ్రీ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇఫ్ దే పబ్లిష్ వాట్ ఎవర్ ఆర్టికల్స్ వీ గివ్, వాళ్ళ వెబ్సైట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో దే ఆల్సో వాంట్ టు కీప్ అప్ దేర్ గుడ్ నేమ్. రైట్. See, these are all the things. You can use images, quotes in the content. The article should be 800 to 1200 words. Okay, we have our article must contain minimum of this thing, and they also do not allow irrelevant images or copyright images. Means మనం చూసాము గూగుల్లో కాపీరైట్ ఇమేజెస్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు యూస్ రీలేబుల్డ్, అంటే గుడ్ ఫర్ రీలేబుల్డ్. ఓకే, రీయూస్, లేబుల్డ్ ఫర్ రీయూస్ అనే ఒక టాపిక్ ఉంటుంది గూగుల్లో. మనము ఇమేజెస్ చూస్ చేసుకునేటప్పుడు లేబుల్డ్ ఫర్ రీయూస్ అనే సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూస్ చేసుకొని ఇమేజెస్ కాపీ చేసుకోండి. ఇట్ షుడ్ బి యూనిక్, నో కాపీ కంటెంట్ ఈస్ పబ్లిష్డ్. ఓకే, రైట్. Please read. Okay, please read all these guidelines before you submit your article. Okay, what happens if your story is selected for publication? Right, it will be sent for review to our editors. Okay, వాళ్ళు కూడా మన ఆర్టికల్ ని రివ్యూ చేసి ఇఫ్ దే ఫీల్ దట్ ఇట్ ఈస్ గుడ్, దెన్ ఓన్లీ దే విల్ పబ్లిష్ ఇట్. ఓకే, దే విల్ నాట్ రీపబ్లిష్ ఎనీ ఆర్టికల్స్. ఓకే, చూడండి, సింపుల్ గా మన నేమ్, మన ఈమెయిల్ ఐడి. ఓకే, మీరు ఏమైనా ఆర్టికల్ రాసింటే ఆర్టికల్ ఒక ఫైల్లో పెట్టి, ఐ మీన్ మేబీ అ వర్డ్ ఫైల్ ఆర్ పీడిఎఫ్ ఫైల్, ఆ ఫైల్ చూస్ చేయండి. నెక్స్ట్ రైట్ యువర్ మెసేజ్. ఓకే, ఐఎమ్ రైటింగ్ దిస్ ఆర్టికల్. ఓకే, ఈ టాపిక్ మీద నేను ఆర్టికల్ రాస్తున్నాను. దిస్ ఈస్ మై వెబ్సైట్. ఓకే, ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఓకే, ప్లీజ్ కాంటాక్ట్ మీ ఇఫ్ యూ లైక్ ది ఆర్టికల్ అని మనం పెడితే విల్ గెట్ ఏ ఈమెయిల్. ఓకే, మేము మీ ఆర్టికల్ అప్రూవ్ చేస్తున్నామా లేదా, ఓకే, ఎనీ కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ మీద కానీ మనకు రిప్లై మెయిల్ వస్తుందండి. ఓకే, ప్లీజ్ క్లిక్ ఆన్ సెండ్. ఓకే, అండర్స్టూడ్? Yes, ma'am. ఎస్, ఇది కూడా సిమిలర్ టు వర్డ్ ప్రెస్ లో అండి. వర్డ్ ప్రెస్ లో మనం ఎలా ఆర్టికల్స్ రాస్తామో మన వెబ్సైట్ కోసం మనం ఆర్టికల్స్ రాసుకుంటాం అక్కడ. ఇక్కడ వేరే వెబ్సైట్ లో మన ఆర్టికల్ రాసి మనం బ్యాక్ లింక్ పెడుతున్నాం మన వెబ్సైట్ కి అంతే. ఓకే, వి రైట్ ఆర్టికల్స్ ఫర్ అదర్స్ అండ్ వి గెట్ ఎ బ్యాక్ లింక్ ఇన్ రిటర్న్. ఓకే, మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత లర్న్ చేసుకుంటారండి ఇక్కడ. Go for seeing multiple websites. Submit your articles or submit your things in multiple websites. Okay, so that you get multiple backlinks. Next thing is business reviews. Okay,
ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నాక వెళ్ళారండి, ఓకే, అమెజాన్ లోనే సమ్ ప్రోడక్ట్ కొనాలనుకున్నారు, విల్ యూ సీ రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఆర్ నాట్? Yes, ma'am. ఎస్, ఖచ్చితంగా రివ్యూస్ అండ్ చూస్తామండి. ఇప్పుడు గూగుల్లో కూడా మనం కొన్ని బిజినెసెస్ చూస్తామండి, రైట్? వాళ్ళకి రివ్యూస్ ఉంటాయి, రైట్? లెట్ మీ గో ఫర్ గూగుల్, గివ్ మీ సమ్ బిజినెస్. ప్రతి దానికి, ఓకే, ఇన్స్టిట్యూట్స్, సమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. గూగుల్లో కూడా రివ్యూస్ ఉంటాయి. ఓకే, సి దిస్ ఆర్ ఆల్ రేటింగ్స్. ఓకే, రేటింగ్స్ లోపలికి వెళ్ళి చూస్తే మనకు రివ్యూస్ కూడా కనిపిస్తాయండి. సో ఓకే, దిస్ ఇస్ అ మ్యాప్ ఐ థింక్, రైట్? చూడండి, ఇవన్నీ రివ్యూస్. సి గూగుల్ రివ్యూస్. ఓకే, దీస్ ఆర్ ఆల్ రివ్యూస్ గివెన్ ఫర్ దిస్ బిజినెస్. ఓకే, ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ బిజినెస్ అనుకుందాం. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఏ శారీ బిజినెస్, మీకు కూడా రివ్యూస్ ఉంటాయి. సో ఎంకరేజ్ దీస్ కైండ్స్ ఆఫ్ రివ్యూస్. పాజిటివ్ ఉన్నా నెగటివ్ ఉన్నా డిలీట్ చేసుకోకండి. నెగటివ్ ఉన్నాయని don't delete them. Give them a proper solution so that they give a positive review back. Okay, సో డోంట్ నెగ్లెక్ట్ దీస్ రివ్యూస్ ఆల్సో. మీకు ఏదైనా ఆఫీస్ కానీ అట్లా ఉంటే యూ విల్ బి రిజిస్టర్డ్ ఇన్ గూగుల్, రైట్? మీరు గూగుల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీ దగ్గర ఎవరైనా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళైనా కావచ్చు, మీకు ప్రాపర్ రివ్యూస్ ఇస్తారు. దట్ రివ్యూస్ ఆల్సో మ్యాటర్. ఓకే, దట్ రివ్యూస్ ఆల్సో మ్యాటర్. దీనివల్ల ఏంటంటే బ్రాండింగ్ బాగా అవుతుంది. ఎవరైనా మన కోర్స్ ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు దే విల్ సీ ది రివ్యూస్ ఆబ్వియస్లీ. సో కస్టమర్స్ ని గ్రాప్ చేయడానికి మనకు హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, రైట్? This is about business reviews. Okay, business reviews గురించి ఇది. Next thing is about profile creation or press release. Okay, ప్రొఫైల్ క్రియేషన్ ఆర్ ప్రెస్ రిలీజ్ మీన్స్ మనము మల్టిపుల్ వెబ్సైట్స్ లో ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవాలండి. ఇందాక నుంచి మనం చేసింది అదే. ఓకే, వేరియస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లైక్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ కానీ, ఫోరమ్ సైట్స్ కానీ, వెబ్ 2.0 సైట్స్ లో కానీ, ఇంకా ఎనీ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ లో కానీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి. ఓకే, వీ హ్యావ్ టు గివ్ అవర్ బిజినెస్ డీటెయిల్స్, వెబ్సైట్ లింక్స్, కాంటాక్ట్ ఇన్ఫో, ఇలా మల్టిపుల్ సైట్స్ లో. ఓకే, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లైక్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఆ సైట్స్ లో అంతా కూడా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి చూసుకోండి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ప్రొఫైల్ క్రియేషన్ ఆర్ ప్రెస్ రిలీజ్. ఓకే, సింపుల్, రైట్? ఇందాక నుంచి మనం చేసింది అదే అండి. వేరియస్ సైట్స్ మనం ప్రొఫైల్ క్రియేట్ చేసి మన ఆర్టికల్ సబ్మిట్ చేస్తున్నాము, మనం వీడియోస్, ఇమేజెస్, ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాం కొన్ని వెబ్సైట్స్ లో. సో ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ సిన్స్ నౌ. ఓకే, వన్ థింగ్ ఈస్ క్యూఆర్ కోడ్. ఓకే, క్యూఆర్ కోడ్స్ ఎక్కడైనా చూసారా అండి? మన ఫోన్స్ లో క్యూఆర్ కోడ్ స్కానర్ అని కూడా ఒకటి ఉంటది, రైట్? Yes, ma'am. రైట్. ఈ క్యూఆర్ కోడ్స్ వల్ల we will not get a backlink. ఓకే, బ్యాక్లింక్ రాదండి. కాకపోతే మనం ఏదైనా ఇమేజ్ పెట్టినప్పుడు కానీ ఇమేజ్ లో ఈ క్యూఆర్ కోడ్స్ అనేటివి మనము, గివ్ మీ ఎ మినిట్. ఓకే, మనకు బ్యాక్లింక్ అయితే రాదండి క్యూఆర్ కోడ్స్ వల్ల. ఓకే, బట్ ఏమైనా ఇమేజెస్ లో కానీ అలా మనం ఇలా క్యూఆర్ కోడ్ ఇంక్లూడ్ చేస్తే ట్రాఫిక్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మన వెబ్సైట్ టైప్ చేసి వచ్చేంత ఓపిక లేకపోతే ఆడియన్స్, ఓకే, ఇఫ్ ఆడియన్స్ ఆర్ లేజీ, సింప్లీ దే విల్ స్కాన్ అవర్ క్యూఆర్ కోడ్ అండ్ దే విల్ కమ్ టు అవర్ వెబ్సైట్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ టెక్నిక్. ఓకే, వేరియస్ మార్కెటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ, రైట్? యూ కెన్ సీ హౌ టు జనరేట్ ది క్యూఆర్ కోడ్ ఆల్సో. క్యూఆర్ కోడ్ జనరేటర్ అని ఒకటి ఉంటుందండి. యూ కెన్ గో ఫర్ ఇట్ అండ్ యూ కెన్ జనరేట్ క్యూఆర్ కోడ్. ఓకే, ఏ వెబ్సైట్ కావాలంటే వెబ్సైట్ విత్ ఇన్ సెకండ్స్ లో జనరేట్ చేసిస్తాం మనం క్యూఆర్ కోడ్. ఫర్ టెక్స్ట్ యూ కెన్ జనరేట్ క్యూఆర్ కోడ్. ఫర్ కాంటాక్ట్ నెంబర్, ఓకే, ఈ ఇన్ఫోకి మనం అంతా ఇన్ఫో ఇచ్చి మనము మన యూఆర్ఎల్, మన వెబ్సైట్, వీటికి కూడా ఒక క్యూఆర్ కోడ్ ట్రేస్ చేసుకోవచ్చు. ఫర్ ఫోన్, ఫర్ ఎస్ఎంఎస్, ఓకే, ఎనీథింగ్ యూ కెన్ జనరేట్ క్యూఆర్ కోడ్. ఓకే, ఫర్ వెబ్సైట్ కి నేను ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తాను అండి. ఓకే, లెట్ మీ చూస్ దిస్ థింగ్. ఓకే, సి ఆ క్యూఆర్ కోడ్ చేంజ్ అవుతుందండి. ప్లీజ్ అబ్జర్వ్ దట్. సి ప్రీవియస్ ఉండే క్యూఆర్ కోడ్ కి ఇప్పుడు క్యూఆర్ కోడ్ కి చేంజ్ ఉందా లేదా? Yes, ma'am. Different. రైట్. ఇప్పుడే విత్ ఇన్ మినిట్స్ లో మనం క్యూఆర్ కోడ్ తయారు చేసాము, రైట్? ఇప్పుడు మీరు మీ ఫోన్ యూజ్ చేసి క్యూఆర్ స్కానర్ ఓపెన్ చేసి స్కాన్ చేసినా కూడా యూ విల్ డైరెక్ట్లీ నావిగేట్ టు దిస్ టాప్ 3 ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ ఇన్ ODMT. ఓకే,
చూడండి ఇది తీసేస్తున్నాను. See the QR code changed, right? Have you noticed? Yes, ma'am. Yes. సింపుల్ గా క్యూఆర్ కోడ్ ని కాపీ చేసేసుకొని ఒక స్క్రీన్ షాట్ కానీ చూడండి, ఇక్కడ సేవ్ ఆప్షన్ కూడా మనకి ఇస్తుంది. క్యూఆర్ కోడ్ ని మనం సేవ్ చేసేసుకోవచ్చు. ఫైల్ నేమ్ అడుగుతుంది, ఒక ఇమేజ్ ఫార్మాట్ లో కావాలా, ఎలాంటి ఫార్మాట్ లో కావాలని అడుగుతుంది. ఒక ఫైల్ నేమ్ ఇచ్చి మనం మన సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు చిన్న సైజ్ కావాలంటే చూడండి 100 పిక్సెల్స్, 50 పిక్సెల్స్, ఓకే, మీ కంఫర్టబుల్ సైజ్, కస్టమ్ సైజ్ అంటే మనమే డిఫైన్ చేసుకోవచ్చు అనేసి. సమ్ 600 పిక్సెల్స్, ఓకే, పెరుగుతుంది సైజ్ దీన్ని. ఇలా మనమే ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకొని, రైట్, మన ఇమేజెస్ లో కానీ మనం ఎక్కడైనా బిజినెస్ ప్రమోట్ చేసుకునేటప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ని ఎంబెడ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్లింగ్ గా వర్క్ కాకపోవచ్చు, కానీ ఈజీ గ్రాబింగ్ కస్టమర్స్. ఓకే, మల్టిపుల్ టెక్నిక్స్ యూస్ చేస్తాం కదా, ఇది కూడా ఒక టెక్నిక్ అనుకోండి, ఇన్ ఆర్డర్ టు గ్రాబ్ అవర్ కస్టమర్స్. ఓకే, we have seen how to generate a QR code. Next we are going for Google My Business. Okay, right, before that I want to say about infographic submission. ఓకే, మనం ఇందాక వీడియో సబ్మిషన్ చూసాము, ఇమేజ్ సబ్మిషన్ చూసామండి. ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ అంటే ఏం లేదు, ఇక్కడ మన బిజినెస్ ని, ఓకే, వి రిప్రజెంట్ అవర్ బిజినెస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ చార్ట్స్, ఓకే, సమ్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్స్ ఆర్ గ్రాఫ్స్. ఓకే, ఇలా మనము మన బిజినెస్ ఇన్ఫో అంతా కూడా చార్ట్స్ కానీ డయాగ్రామ్స్ లో కానీ గ్రాఫ్స్ లో కానీ రిప్రజెంట్ చేసి దాన్ని ఒక ఇమేజ్ గా క్రియేట్ చేస్తాం. మళ్ళీ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అన్ ఇమేజ్ అండ్ ఇట్ ఈస్ అప్లోడెడ్. ఓకే, ఇక్కడ ఇమేజ్ లాగా చేస్తున్నాం కాబట్టి మళ్ళీ దీన్ని ఇట్ విల్ బి అప్లోడెడ్ ఇన్ పింట్రెస్ట్ ఆర్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ లో మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. ఓకే, ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ ఇస్ నథింగ్ బట్ మనము ఇన్ ది ఫార్మ్ ఆఫ్ చార్ట్స్, గ్రాఫ్స్ మనము తీసుకుంటాము. మన వెబ్సైట్ ని ప్రమోట్ చేసుకోవడానికి వేరియస్ వేస్ అండి. ఓకే, ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ కస్టమర్స్. ఓకే, యూ కెన్ సీ గ్రాఫ్స్. ఓకే, సీ మా ఇమేజెస్ లోకి వెళ్ళి చూడొచ్చు. సమ్ డిజిటల్ మార్కెటింగ్ దాంట్లోకి వెళ్తున్నాను అనుకోండి, లెట్స్ గో ఫర్ ఇమేజెస్. కొంతమంది చార్ట్స్, డయాగ్రామ్స్ లో కూడా రిప్రజెంట్ చేసింటారు వాళ్ళు మన బిజినెస్ ని. ఓకే, లెట్స్ సీ, ఇవన్నీ నార్మల్ ఇమేజెస్ అండి. కొంతమంది దే యూస్ గ్రాఫ్స్ ఆల్సో. సీ దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ డయాగ్రామ్, రైట్. ఇలాంటి డయాగ్రామ్స్ ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లాంటి డయాగ్రామ్స్ కానీ ఇలాంటి కొన్ని టైప్ ఆఫ్ థింగ్స్, ఓకే, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ చార్ట్స్ అట్లా క్రియేట్ చేసి ఏమైనా డిజైనింగ్ స్కిల్స్ అండి, టైప్ ఆఫ్ అట్రాక్టింగ్ ద కస్టమర్. ఓకే, see various ideas. Okay, ఇలా charts, you can create charts, you can create 5 diagrams. Okay, ఇలా డయాగ్రామ్స్ అన్ని క్రియేట్ చేసి మనము ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇమేజే, రైట్. ఈ ఇమేజెస్ ని కూడా మనం ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ లో ఇస్తామండి. సో ఇట్ ఈస్ నోన్ as infographic submission. Okay, some kind of attracting customers, right. For better explanation you can use such kind of things. Next, Google My Business. Okay, ఒకవేళ మీకు ఎనీ ప్లాట్ఫామ్ ఉందనుకోండి, ఐ మీన్ ఒక ఆఫీస్ కానీ, రైట్, ఆర్ ఏమన్నా ఒక ప్లాట్ఫామ్ ఉంటే, అంటే ఫిజికల్ ప్లాట్ఫామ్ అనేది మీకు ఏమన్నా ఉంటే, మనం గూగుల్ మై బిజినెస్ లో ఫ్రీగా గూగుల్లో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు అండి మన బిజినెస్ ని. ఓకే, ఇఫ్ యూ క్రియేట్ దట్ విల్ బి విజిబుల్ ఇన్ గూగుల్ లిస్టింగ్స్. ఓకే, మనకి ఇప్పుడు దీని గురించి మనం సర్చ్ చేసినప్పుడు కొన్ని గూగుల్ లిస్టింగ్స్ కనపడతాయి కదండి, లోకల్ లిస్టింగ్స్. ఓకే, let's search for that. ఓకే, చూడండి ఇవన్నీ లోకల్ లిస్టింగ్స్ ఇన్ కడప. ఇట్ విల్ బి ఇన్ కడప మోస్ట్లీ. ఓకే, సి ఫ్రీలాన్సర్ ఇన్ కడప, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ కడప, ఇవి నా దగ్గరలో ఉండే లోకల్ లిస్టింగ్స్. ఓకే, ఎవరైనా పీపుల్ సర్చ్ చేసినప్పుడు అప్పుడు మన బిజినెస్ కూడా ఏమైనా మనకు ఒక ఫిజికల్ ఆఫీస్ కానీ ఫిజికల్ లొకేషన్ ఉంటే అది గూగుల్ కి అప్లోడ్ చేయొచ్చండి. అలా గూగుల్ కి అప్లోడ్ చేసినప్పుడు మనకి ఈ లోకల్ లిస్టింగ్స్ లో మనం కూడా డిస్ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, హౌ టు సబ్మిట్ అవర్ ఆఫీస్ ఆర్ అవర్ ప్లాట్ఫామ్ ఆఫ్ బిజినెస్ టు గూగుల్ చూద్దామండి. దానికి మనం గూగుల్ మై బిజినెస్ అనే ఫ్రీ టూల్ ఉంటుందండి, దానికి వెళ్ళి మనం మన ఆఫీస్ ని అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. లెట్స్ సీ దట్. ఓకే, క్లిక్ ఆన్ దిస్.
it will ask for sign in only. Sign in after just click on manage now. Let's see where it will land it. Okay, it's asking for a password. I mean login. Okay, right. Type of your business name. Okay, type your business name means మీ business దేని మీద. ఓకే, ఈ బిజినెస్ నేమ్ అనేది ప్రాపర్ గా ఇవ్వండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా వస్తుంది మనకి రామ్ ఆశ్రే స్వీట్స్ అని. ఓకే, అంటే ఇలా బిజినెస్ నేమ్ డిస్ప్లే అవుతుంది. మీ బిజినెస్ నేమ్ ఎవరైనా ఇక్కడ టైప్ చేస్తే రామ్ స్వీట్స్ అండ్ సంథింగ్ టైప్ చేస్తే ఇక్కడ మీ బిజినెస్ నేమ్ ఇలా చూపిస్తామని గూగుల్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తుంది. ఐఎమ్ టైపింగ్ ఇట్ యాజ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఓకే, నేను ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాను. Right, with this name I'm choosing this. Okay, next. Okay, by continuing you are agreeing to terms and conditions of Google. Okay, next I have to agree. You can also read them if you want. Business category, elanti business, education related business, saree business, e-commerce business, okay, some technology related business, laptops, like that. You give something. Okay, I'm giving it to education. ఎడ్యుకేషన్ సెంటర్ అంటే ఎందుకని సెంటర్ అడుగుతుందంటే మనం ఇది ఫిజికల్ అడ్రస్ ఇస్తున్నామండి. ఓకే, మనకు ఫిజికల్ లొకేషన్ ఉందని చెప్తున్నాం గూగుల్ కి. See, this location will show up on Google Maps and search when customers are looking for our business. Okay, if someone from Kadapa types digital marketing training అని ఏమన్నా టైప్ చేస్తే, ఓకే, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే కీవర్డ్ తో సర్చ్ చేస్తే నాది కూడా అంటే నా బిజినెస్ లిస్టింగ్ కూడా ఒక మ్యాప్ లాగా, లైక్ ఏ మ్యాప్ ఇందాక నేను చూపించినట్టు లోకల్ లిస్టింగ్స్ లో నా బిజినెస్ కూడా డిస్ప్లే చేస్తానని చెప్తుందండి. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దట్ క్లిక్ ఆన్ ఎస్. ఆబ్వియస్లీ అందుకోసమే కదా ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఎస్. గోయింగ్ ఫర్ నెక్స్ట్. ఓకే, ఆబ్వియస్లీ మన అడ్రస్ అడుగుతుందండి. గివ్ యువర్ అడ్రస్ అంటే మనం ఇప్పుడు ఫిజికల్ లొకేషన్ ఆఫ్ అవర్ బిజినెస్ ఇస్తున్నాం కదా, అంటే మనకు ఆఫీస్ ఉందని చెప్తున్నాము. సో ఆఫీస్ అడ్రస్ కూడా అడుగుతుంది. ఆ లోకల్ లిస్టింగ్ ఆ మ్యాప్ లో మన ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందనేది చూపిస్తుందండి యూజర్స్ కి. రైట్, స్టేట్ ఐఎమ్ గివింగ్ ఇట్ యాస్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్. ఓకే, చూడండి ఇక్కడే కదా మీరు ఉండేది అని గ్రాప్ చేసింది. చూడండి నా కరెంట్ లొకేషన్ చూపిస్తుంది, నేను ఇక్కడే ఉన్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జూమ్ ఇన్. ఓకే, ఏమైనా కాదు ఇలా లొకేషన్ అంటే యూ కెన్ ఓకే మూవ్ దిస్ పిన్. సింపుల్ లైక్ గూగుల్ మ్యాప్స్ ఏనండి. ఓకే, ఓకే, రైట్. ఐఎమ్ క్లికింగ్ దిస్ పిన్ అండ్ మూవింగ్ ఇట్ హియర్. ఓకే, సి, రైట్, నైస్. అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ ఆన్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్. కాదు అనుకుంటే రీసెట్ చేసుకొని మళ్ళీ కొత్త అడ్రస్ ఇచ్చుకోవచ్చు అండి. సి, do you also serve customers outside this location? ఓకే, ఒకవేళ మనము స్విగ్గీ సర్వీస్ అట్లా అనుకోండి, మనమే డెలివర్ చేస్తాం కదా, అలాంటి డెలివరీ ఆప్షన్ ఏమైనా ఉందా అంటే అట్లాంటి రిలేటెడ్ బిజినెస్ అని అడుగుతుంది. ఓకే, ఇఫ్ యూ విజిట్ ఆర్ డెలివర్ యువర్ కస్టమర్స్ మీన్స్ అలాంటి బిజినెస్ ఏమైనా చెప్పుకోవచ్చు. ఇంకా నేను హోమ్ ట్యూషన్స్ చెప్తాను అనుకోండి, వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి నేను చెప్తాను కదా, అవుట్ సైడ్ మై ఆఫీస్ కూడా నేను ఆ బిజినెస్ చేస్తాను అనుకుంటే యూ కెన్ గివ్ దట్. ఓకే, సో ఆల్సో సర్వ్ దేమ్ అవుట్ సైడ్ మై లొకేషన్. ఇఫ్ నాట్, జస్ట్ క్లిక్ ఆన్ నో. గో ఫర్ నెక్స్ట్. ఓకే, పక్క కాంటాక్ట్ నెంబర్ ఒకటి ఇవ్వాలండి. నెక్స్ట్ యూ హ్యావ్ టు గివ్ యువర్ కరెంట్ వెబ్సైట్ యూఆర్ఎల్. మనకి ఏమైనా వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ కూడా ఇవ్వాలి. ఓకే, ఐఎమ్ గివింగ్ దిస్ ODMT itself. ఓకే, ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఇచ్చుకునేటప్పుడు మీ ఒరిజినల్ వెబ్సైట్ నేమ్, ప్రాపర్ అడ్రస్, ప్రాపర్ డీటెయిల్స్ ఇచ్చుకోండి. బికాస్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎవరైనా సర్చ్ చేస్తే వాళ్ళ లోకల్ లిస్టింగ్స్ లో డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ జస్ట్ క్లిక్ I don't need a website. Okay, go for next. Maximum details provide చేయడానికి ట్రై చేయండి, యూజర్స్ ని కంఫర్టబుల్ చేయండి. ఓకే, సో దట్ దే కెన్ రీచ్. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఫినిష్. సి, ఇది అంత ఈజీగా అగ్రీ చేయదండి గూగుల్ అనేది. మనకు ఒక పోస్ట్ కార్డ్ వస్తుంది. ఓకే, విల్ గెట్ ఎ పోస్ట్ కార్డ్ బై మెయిల్. ఓకే, హ్యావ్ ఏ పోస్ట్ కార్డ్ విత్ యువర్ కోడ్ మెయిల్డ్ టు దిస్ అడ్రస్. ఓకే, ఒక కోడ్ పంపిస్తుందండి మనకు. ఒక పోస్ట్ కార్డ్ మీన్స్ ఇట్ వెరిఫైస్ అవర్ లొకేషన్. అంటే మనం కరెక్ట్ అడ్రస్ ఇచ్చామా లేదా. యూజర్స్ కి ఎప్పుడు కూడా గూగుల్ అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది కదండి. సో దాంట్లోనే ఇది కూడా ఒక టెక్నిక్ అనుకోండి. ఐ మీన్ మనకు ఒక పోస్ట్ కార్డ్ మన లొకేషన్ కి, మన ఫిజికల్ లొకేషన్ కి ఒక కోడ్ పంపిస్తుంది. అంటే కోడ్ మనం ఎంటర్ చేయాలి. గివ్ యువర్ కాంటాక్ట్ నేమ్ అండ్ క్లిక్ ఆన్ మెయిల్. మనం మెయిల్ మీద క్లిక్ చేస్తూనే మనకు ఒక పోస్ట్ కార్డ్ ఆర్ పోస్ట్ పంపిస్తుంది. ఇట్ హ్యావ్స్ ఎ కోడ్. ఓకే,
క్లిక్ ఆన్ లేటర్, ఇట్స్ ఓకే. వెరిఫై లేటర్ అని చూపిస్తుంది. అది వెరిఫై చేసుకున్నాకే మన లోకల్ లిస్టింగ్ అనేది గూగుల్లో కనిపిస్తుంది. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు వెరిఫై వెన్ యూ ఆర్ అవైలబుల్, క్లిక్ ఆన్ వెరిఫై నౌ. ఓకే, ఇక్కడ మనం బిజినెస్ రివ్యూస్ కూడా చూపిస్తుందండి. ఇందాక బిజినెస్ రివ్యూస్ అనే ఒక టెక్నిక్ చూసాం కదా ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ లో. ఇక్కడే యూజర్స్ మన బిజినెస్ రివ్యూస్ అంటే కస్టమర్స్ మనకి ఇచ్చిన రివ్యూస్ చూసుకోవచ్చు, రైట్? కస్టమర్స్ మెసేజ్ యూ మీన్స్ మెసేజింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ప్రమోటింగ్, రైట్? ఈజ్ ఇట్ గుడ్? Yes, ma'am. Yes, right. This is how we should register our physical business also. మనకు ఏమైనా ఫిజికల్ ఆఫీస్ అట్లుంటే అట్లా కూడా రిజిస్టర్ చేసుకొని ప్రమోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లోకల్ వాళ్ళు సర్చ్ చేసినప్పుడు లోకల్ లిస్టింగ్స్ ఎక్కువ డిస్ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లోకల్లో మన బిజినెస్ ఒకటి ఉందని ఒక రకంగా ప్రమోట్ చేసుకోవడం అంటే ఇది. ఓకే, దిస్ ఇస్ ఆల్సో గుడ్. ఓకే, నౌ దిస్ ఈస్ ఆల్ అబౌట్ what this is all about off page, various off page SEO techniques. Yes, ma'am. రైట్. ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ లో మనం ఏం చేస్తామండి? ఇన్ డైరెక్టరీ సబ్మిషన్స్, ఓకే, వి రిక్వెస్ట్ అదర్ వెబ్సైట్స్ ఇన్ ఆర్డర్ టు గివ్ ఏ బ్యాక్ లింక్. నాకు ఒక బ్యాక్ లింక్ ఇవ్వండి అని డైరెక్టరీస్ లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ డైరెక్టరీస్కి వెళ్ళి మన వెబ్సైట్ ని సబ్మిట్ చేసి మా వెబ్సైట్ ఒక లింక్ ఇవ్వండి అని మనము రిక్వెస్ట్ చేసుకుంటాం డైరెక్టరీ సబ్మిషన్స్. ఈ బ్లాగ్ కమెంటింగ్ లో ఎవరైనా బ్లాగ్స్ రాసే వాళ్ళు కానీ అట్లా మన వెబ్సైట్ కి రిలవెంట్ బ్లాగ్స్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళ వెబ్సైట్స్ కి వెళ్ళి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి వాళ్ళకి పాజిటివ్ జెన్యూన్ కమెంట్స్ ఇచ్చి మనము మన వెబ్సైట్ లింక్ లీవ్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు కమెంట్ అప్రూవ్ చేస్తే మనకు ఒక బ్యాక్ లింక్ అనేది వస్తుంది. రైట్. వాట్ ఈస్ వెబ్ 2.0 సైట్స్? ఓకే, వెబ్ 2.0 సైట్స్ అంటే మనమే ఫ్రీగా కొన్ని వెబ్సైట్స్ చేసుకోవచ్చు, కాకపోతే అవి సబ్ డొమైన్స్ వస్తాయి మనకు. .blogspot.com, hari.wordpress.com అలా మనకు కొన్ని సబ్ డొమైన్స్ వస్తాయి. దాంట్లో మనము వర్డ్ ప్రెస్ లాగానే ఒక వెబ్సైట్ ని డిజైన్ చేసుకోవడం కానీ ఒక పేజ్ ని డిజైన్ చేసుకొని కొన్ని ఆర్టికల్స్ రాయొచ్చు. అలా రాయడం వల్ల మనకు వేరియస్ వెబ్సైట్స్ నుంచి మంచి హై డొమైన్ అథారిటీ అంటే బ్లాగ్ స్పాట్ కానీ వర్డ్ ప్రెస్ కానీ చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి, వీటికి చాలా మంచి డొమైన్ అథారిటీ ఉంది. అట్లాంటి సైట్స్ నుండి మనము బ్యాక్ లింక్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, బై రైటింగ్ సమ్ ఆర్టికల్స్, బై యూ కెన్ క్రియేట్ అవర్ ఓన్ వెబ్సైట్స్, హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈ సోషల్ బుక్ మార్కింగ్. ఈ సోషల్ బుక్ మార్కింగ్ ఏంటంటే సమ్ సోషల్ మీడియా సైట్స్ లో అదర్ దాన్ ఫేస్బుక్, ఓకే, అదర్ దాన్ ఇన్స్టాగ్రామ్, చాలా సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయని మనం చూసుకున్నాం. టంబ్లర్ లాంటి సైట్స్ లో అట్లా సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ లో మన వెబ్సైట్ ని మనం బుక్ మార్క్ చేసుకుంటాం. ఓకే, మన వెబ్సైట్ ని మనం బుక్ మార్క్ చేసుకొని వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలాగా చూసుకుంటాం. రైట్. ఇన్ కేస్ ఆఫ్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ లో ఇవి ఇమేజ్ సర్చ్ ఇంజిన్స్ అండి. పింట్రెస్ట్ ఇట్లాంటివన్నీ ఇమేజ్ సర్చ్ ఇంజిన్స్. ఇట్లాంటి సర్చ్ ఇంజిన్స్ లో యూజువల్లీ పీపుల్ ఇమేజెస్ కోసం సర్చ్ చేస్తారు. అలాంటి సర్చ్ ఇంజిన్స్ లో కూడా మనము ఇమేజెస్ ని సబ్మిట్ చేసి మన బిజినెస్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తాం. ఈ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ కానీ ఓకే మనకి SCRP లో కూడా డిస్ప్లే అయ్యే ఛాన్స్ ఉందని మనం చూసుకున్నాం ఇందాక, రైట్? Email submission sites, they will also display on SCRP. Video submission, okay, mainly YouTube. Okay, it is the second best search engine అని చెప్పుకున్నాం దాకా. ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ అయితే సెకండ్ ఎక్కువ సర్చ్ చేస్తుంది పీపుల్ యూట్యూబ్ లోనే. యూట్యూబ్ లో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు బ్యాక్ లింక్ రాకపోవచ్చు కానీ అది SCRP లో డిస్ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంది. పీపుల్ యూట్యూబ్ లో సర్చ్ చేసినా కూడా రీచ్ అయ్యి మనకు ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. Okay, infographic submission, this is also similar to image submission. Okay, కాకపోతే in the form of charts or in the form of graphs or some diagrams మన బిజినెస్ ని ఎఫెక్టివ్ గా రిప్రజెంట్ చేసి ఆ ఇమేజ్ ని మనము ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ లైక్ పింట్రెస్ట్ లో అప్లోడ్ చేయొచ్చు, రైట్? ఫర్ బెటర్ అడ్వర్టైజింగ్ ఆర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కస్టమర్స్ మనం ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్స్ వాడచ్చు, రైట్? వాట్ ఈస్ డాక్యుమెంట్ సబ్మిషన్? Document submission means PPTs or PDFs, okay, some kind of document files మనం document submission sites లో అప్లోడ్ చేస్తాం. ఓకే, లైక్ స్లైడ్ షేర్. ఓకే, అలా సబ్మిట్ చేయడం వల్ల అవి కూడా కొన్నిసార్లు SCRP లో ఎవరైనా సర్చ్ చేస్తే మన బిజినెస్ గురించి రిలేటెడ్ వి డిస్ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ వి సెడ్ ఫస్ట్ స్లైడ్ లో మోస్ట్లీ మీ ఇన్ఫో అంతా ఇవ్వడానికి ట్రై చేయండి, రైట్? వాట్ ఈస్ క్లాసిఫైడ్ సబ్మిషన్? క్లాసిఫైడ్ సబ్మిషన్ అంటే ఏం లేదండి, మనము యాడ్స్ పోస్ట్ చేస్తాం. క్విక్కర్, ఓకే,
ఇందాక మనం చెప్పుకున్నాం OLX, క్విక్కర్, click.in ఇవన్నీ వేరియస్ యాడ్ పోస్టింగ్ సైట్స్. యాడ్ పోస్టింగ్ సైట్స్ లోకి వెళ్ళి మనం కూడా మన బిజినెస్ గురించి ఒక యాడ్ పోస్ట్ చేస్తాము. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి చాలా మంచి డొమైన్ అథారిటీ ఉండే సైట్స్. ఎవరైనా మన బిజినెస్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఇవి టాప్ లో కనపడే ఛాన్సెస్ 90% ఉంటాయండి. ఓకే, ఇందాక మనం చూసాం కదా టాప్ 5 అవే కనపడుతున్నాయి. రైట్, వాట్ ఈస్ ఫోరం పోస్టింగ్ అండ్ QA. ఓకే, కోరా అని చూసాం మనం ఇందాక. ఇవి డిస్కషన్ సైట్స్. ఓకే, యూజువల్లీ ఏ టాపిక్ మీద అయినా డిస్కషన్స్ ఆల్వేస్ జరుగుతుంటాయి. సమ్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తుంటారు, ఇన్ రిటర్న్ ఆన్సర్స్ పోస్ట్ చేస్తుంటారు. ఓకే, కొన్ని టాక్టిక్స్ యూస్ చేసి ఎలా మనం కస్టమర్స్ ని గ్రాప్ చేసుకోవాలని చూసాం. దిస్ ఈస్ అబౌట్ Q&A and forum posting sites. ఓకే, ఆర్టికల్ సబ్మిషన్ లో మనం కొన్ని ఆర్టికల్స్ రాసి ఆ ఫైల్ ని ఆర్టికల్ సబ్మిషన్స్ లో సబ్మిట్ చేస్తాము. సో ఇన్ రిటర్న్ మనకు కొన్ని బ్యాక్ లింక్స్ వస్తాయి అన్నమాట. ఓకే, రైట్, గివ్ మీ ఎ మినిట్. That is about article submission. Guest blogging is nothing but మనం మన వెబ్సైట్ లో ఆర్టికల్స్ రాసుకున్నట్లే వేరే వెబ్సైట్ వాళ్ళకి మనం కొన్ని ఆర్టికల్స్ రాసి పెడతాము. ప్రాపర్ గా ఉంటే ఆర్టికల్స్ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇన్ రిటర్న్ మనకు ఒక బ్యాక్ లింక్ వస్తుంది. రైట్, QR కోడ్. దీని వల్ల మనకు బ్యాక్ లింక్స్ ఏం రావండి, బట్ యూ కెన్ జనరేట్ QR కోడ్. ఏమైనా లేజీ కస్టమర్స్ ఉంటే వాళ్ళని ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు. మన ఇమేజెస్ లో కానీ అట్లా ఒక డౌన్ లో ఒక సైడ్ లో QR కోడ్ పెడితే ఈజీగా వాళ్ళు స్కాన్ చేసి మన వెబ్సైట్ కి కానీ మనకి కాల్ చేసే ఛాన్సెస్ ఈజీ ఉంటాయి. రైట్, మనం ఇందాక చూసాం QR కోడ్ జనరేటర్ యూజ్ చేసుకుని SMS చేయడానికి కానీ ఫోన్ కి కానీ మన వెబ్సైట్ కి కానీ ప్రతి దానికి కూడా విత్ ఇన్ మినిట్స్ మనం QR కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు బిజినెస్ రివ్యూస్. ఓకే, బిజినెస్ రివ్యూస్ ఇస్ నథింగ్ బట్ మనము గూగుల్ మై బిజినెస్ లో మనకు ఏమన్నా లొకేషన్ కానీ అట్లా గూగుల్ కి సబ్మిట్ చేస్తే, మన లొకేషన్ సబ్మిట్ చేస్తే గూగుల్ దాన్ని మనకు లోకల్ లిస్టింగ్స్ లో చూపిస్తుంది. సో అలా మన బిజినెస్ డిస్ప్లే అయినప్పుడు మన బిజినెస్ వల్ల ఎవరైనా కస్టమర్స్ బెనిఫిట్ అయింటే వాళ్ళు పాజిటివ్ రివ్యూస్ ఇస్తే అది చూసి వేరే కస్టమర్స్ కూడా మనకి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్, నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రొఫైల్ క్రియేషన్ ఆర్ ప్రెస్ రిలీజ్. ఓకే, మనము వేరియస్ సైట్స్ లో అంటే సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ కానివ్వండి, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ కానివ్వండి, Web 2.0 సైట్స్, ఓకే, ఫారం పోస్టింగ్ సైట్స్, ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్, ఇలా వేరియస్ సైట్స్ లో మనం ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ఆల్సో యాజ్ ప్రెస్ రిలీజ్. దీనివల్ల బ్రాండింగ్ బాగా అవుతుంది, మనకి ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆఫ్ పేజ్ SEO టెక్నిక్స్. ఓకే, that's our end of the session. Okay, yes, once again, what kind of submission is this? Classified. Yes, because sulekha.com అనేది పోస్ట్ చేస్తున్నాం మనం. ఓకే, యాడ్ పోస్టింగ్ సైట్స్ వన్. click.in, what kind of submission? Respond. Forum submission. No, ma'am. Again, it is a classified submission. Okay, click.in, sulekha, Jizdel ఇవన్నీ కూడా యాడ్ పోస్టింగ్ సైట్స్. Okay, what kind of submission is this? .wordpress.com only. What kind of submission is this? Web 2.0. Yes, correct. This is a Web 2.0 submission. Again, this? Classified. Yes, correct. This is a classified submission. Okay, what is this? This is normal SEO. Okay, normal SEO చేసి ఆన్ పేజ్ SEO చేస్తే టాప్ లో వస్తుంది. Okay, this is coming in 8th position. Okay, what kind of submission is this? Image submission. Right, correct. Right, image submission. Okay, what is this? .blogspot.com. Blog submission. Commenting blog commenting. No, .wordpress.com అంటే Web 2.0 అన్నారు, మరి ఇదేంటి? It is giving a subdomain, right? This is also Web 2.0 submission. Okay, right. This is image submission. Okay, that's about our session. Okay, please remember all these things. కొంచెం what is what and remember చేసుకోండి. We'll get some knowledge on these things. Okay, thank you.